గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం పారిశ్రామికీకరణని ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి ఓట్లు దండుకుంటున్నాయి. ప్రతి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతిసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులు, మహిళలు, పేదలు ఈ మూడిటితో పాటు పారిశ్రామిక విధానాలను కూడా ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొస్తాం. పారిశ్రామికీకరణకి మేము చాలా పెద్దపీట వేస్తాం, ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఇలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. మనం వెరివాళ్ళలాగా ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఈ పార్టీని కాబట్టి ఆ పార్టీని కాబట్టి ఈ పార్టీని గెలిపించి ఎవరో ఒకళ్ళని అక్కడ తీసుకెళ్లి ప్రభుత్వంలో కూర్చోబెడుతున్నాం. అయితే నిజంగా పారిశ్రామికీకరణ జరుగుతోందా? 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ హయాంలో పారిశ్రామిక రంగం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి గగ్గోలు పెట్టినట్టు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. మరి పోనీ 2024 జూన్ నుంచి అద్భుతమైనటువంటి పారిశ్రామిక విధానాలు, పారిశ్రామిక విప్లవాలు ఏమైనా వచ్చాయా? ఏమీ రాలేదు. సరే, ప్రభుత్వాల సంగతి ఇలా పెడితే ఈ పారిశ్రామిక విధానాలు, పారిశ్రామికీకరణ సంబంధించినటువంటి స్ట్రాటజీలు ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికీ అంటే ఒక వ్యాపారం పెట్టడానికి, ఓ చిన్న కిరాణా షాప్ దగ్గర నుంచి పెద్ద పరిశ్రమ పెట్టడానికి మూలాధారమైనటువంటిది జిఎస్టీ లేకుండా ఎవరు ఏ వ్యాపారం చేయలేరు, చేయకూడదు. ఈ జిఎస్టీ అనేటువంటి ఒక భూతం, అంటే ఈ జిఎస్టీ డిపార్ట్మెంటు వల్ల భయభ్రాంతులకు గురవుతున్నటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కోకొలలుగా ఉన్నారు. ఈ జిఎస్టీ అనేది ఒక పెద్ద మాఫియాలా తయారైంది. ఇది ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు, లేదా ప్రభుత్వాలే ఈ మాఫియాను ప్రోత్సహిస్తున్నాయా అనేటువంటి అనుమానం చాలామంది కలుగుతూ ఉంటుంది. మీరు ఉదాహరణకి ఓ చిన్న వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. ఏదో మిషనరీ తయారు చేసి అమ్మడమో, లేకపోతే మిషనరీ ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసి ట్రేడింగ్ చేయడమో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. మీరు జిఎస్టీకి అప్లై చేస్తారు. మీరు అప్లై చేసినటువంటి జిఎస్టీ సెంట్రల్కి వెళుతుందా, స్టేట్కి వెళ్తుందా? అసలు ఎక్కడైనా ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే ఇలాంటి ఒక సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఎప్పుడైనా మీరు ఉన్నారా? ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆస్తి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మీ ఆస్తి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. లేదా సినిమా టికెట్ కొనుక్కోవాలనుకుంటే సినిమా హాల్కి వెళ్తే టికెట్ కొనుక్కుంటే సినిమా చూడొచ్చు. కానీ జిఎస్టీ అలా కాదు. మీరు అప్లై చేసిన తర్వాత అది సెంట్రల్కి వెళ్తుందా, స్టేట్కి వెళ్తుందా? ఈ వ్యత్యాసాలు ఏంటో మనకు తెలియదు. సరే, అదేదో విధి విధానం అనుకుని కొంచెంసేపు పక్కన పెడదాం. ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్ అందిన వెంటనే ఓ ఆఫీసర్ గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఆయన దాదాపు ఐఏఎస్ పరీక్షలు, అంటే సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అంత ఒక అట్టహాసంగా కొన్ని ప్రశ్నలు సంధిస్తారు ఆ ప్రొపరేటర్ని, లేదా ఆ పార్ట్నర్ని, లేదా ఆ డైరెక్టర్ని. ఇందులో ఈ డైరెక్టర్కి, లేకపోతే ఆ పార్ట్నర్కి, ఆ ప్రొపరేటర్కి ఎవరైతే వ్యాపారం పెడదామని అనుకుంటున్నారో అతనికి వీళ్ళు అడిగే ప్రశ్నలకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు.